హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లెర్నింగ్ ఛానల్ స్టాక్ లాజిక్. ఇవాళ ఇవాళ మనం చూస్ చేసుకున్న కంటెంట్ వచ్చేసి ఇంట్రాడే స్టాక్. ఒక పర్టికులర్ ఇంట్రాడే స్టాక్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి, సో దట్ ఆ ఇంట్రాడే స్టాక్లో ఒక మంచి మూవ్ ఎట్లా వస్తుంది అండ్ ఈ ఇంట్రాడే ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేసి మనం మంచి ప్రాఫిట్స్ ఎలా చేయగలుగుతాం. అండ్ చాలా మందికి తెలుసు, ఆప్షన్ బయర్స్ చాలా మంది ఉంటారు. నేను కూడా ఒక ఆప్షన్ బయర్నే. బట్ ఇండెక్స్ ఎవ్రీ సింగిల్ డే ట్రెండింగ్ మూవ్ ఉండదు. మేబీ ఫ్యూ డేస్, వీక్లో 2 డేస్ ట్రెండింగ్ ఉండొచ్చు, మిగతా రోజులంతా సైడ్ వేస్ ఉంటుంది. సో ఈ సైడ్ వేస్ టైంలో అనవసరంగా మనకి ట్రేడ్ లేకపోయినా కూడా ఏదో బై ఛాన్స్ మనకి ట్రేడ్ దొరకచ్చు అని ట్రేడ్ చేసి అనవసరంగా మార్కెట్కి మన స్టాప్ లాస్ ఇచ్చే బదులు బెటర్ విల్ షిఫ్ట్ అవర్ సెల్ఫ్ ఇంటూ ఈక్విటీ సెగ్మెంట్. ఈక్విటీ ఇంట్రాడే సెగ్మెంట్లో అదే స్టాప్ లాస్ ఇచ్చి మార్కెట్కి అంతకన్నా బెటర్ రిజల్ట్స్ 1:3, 1:5 టార్గెట్స్ కూడా మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు ఇంట్రాడే ఈక్విటీ సెగ్మెంట్లో. సో ఇది బేసిక్ థింగ్. మీరు చూడొచ్చు, ఎవ్రీ సింగిల్ డే మార్కెట్లో ఇండెక్స్ మేబీ ర్యాలీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఏదో ఒక స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్ పక్కా ర్యాలీ అవుతుంది. 5% మేబీ 8%, మేబీ 10% కూడా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టాక్ ఏదో ఒక స్టాక్ ఉంటుంది 100% ఎవ్రీ సింగిల్ డే. అట్లీస్ట్ 3% టు 5% మూవ్ అయితే ఏదో ఒక స్టాక్ మూవ్ అవుతుంది ఎవ్రీ సింగిల్ డే. ఇండెక్స్ 1% మూవ్ అయితే ఎక్కువ. సో ఇట్లాంటి ఈక్విటీ సెగ్మెంట్లో మనం ట్రేడ్ చేయగలిగితే మనం ఎక్కువ ప్రాఫిటబుల్ ఉండగలుగుతాం. సైడ్ వేస్ జోన్ ఉన్నప్పుడు గురించి చెప్తున్నా. సైడ్ వేస్ జోన్ ఉన్నప్పుడు మనం ఆప్షన్ బయింగ్ చేసే బదులు ఇందులో మనం ట్రేడ్ చేయగలిగితే మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ స్టాక్ని మనం ఎట్లా చూస్ చేసుకోవాలి? ఏ స్టాక్ అయితే 8% ర్యాలీ అవుతుంది, 10% ర్యాలీ అవుతుంది, 5% ర్యాలీ అవుతుంది, ఈ స్టాక్ని చూస్ చేసుకోవడానికి కొన్ని ఫ్యూ బేసిక్ క్రైటీరియాస్ ఉంటాయి. అవి ఏందో మనం ఈ ఈ వీడియోలో అప్ టు ద మైన్యూట్ డీటెయిల్, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఏదైనా కూడా స్టాక్ మూవ్ అవ్వాలి అంటే, ఏ స్టాక్ అయినా సరే మూవ్ అవ్వాలి అంటే అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఏ స్టాక్ అయినా సరే మూవ్ అవ్వాలి అంటే అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి న్యూస్. అవర్ స్టాక్స్ ఆర్ న్యూస్ డ్రివెన్. ఒకవేళ న్యూస్, ఒక పర్టికులర్ స్టాక్ గురించి న్యూస్ మనం నార్మల్గా గూగుల్లో చూడొచ్చు. మేబీ ఆ పర్టికులర్ కంపెనీ ఇంకొక చిన్న కంపెనీని టోటల్గా కొనేస్తుంది, లేకపోతే ఇంకేదైనా మంచి న్యూస్, గుడ్ న్యూస్ అవ్వచ్చు, లేకపోతే మేబీ ఒక బ్యాడ్ న్యూస్ అవ్వచ్చు. ఆ న్యూస్ యొక్క ఇంపాక్ట్ ఆ స్టాక్ మీద కంపల్సరీ ఉంటుంది. సో ఈ న్యూస్ని మనం డే టు డే ఫాలో అవ్వచ్చు. ఫాలో అవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈజీగా గూగుల్లో దొరికేస్తుంది, స్క్రీనర్లో దొరికేస్తుంది, మనీ కంట్రోల్లో దొరికేస్తుంది. ఇట్లాంటి బేసిక్ వెబ్సైట్స్లో మనం పర్టికులర్ స్టాక్స్ గురించి డే టు డే ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బల్క్ డీల్స్ ఆర్ బ్లాక్ డీల్స్. బల్క్ డీల్స్ ఆర్ బ్లాక్ డీల్స్ అంటే ఏంటంటే, ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో, ఈ పర్టిక్యులర్ స్టాక్లో చాలా ఎక్కువ అమౌంట్లో, లైక్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ, పెద్ద పెద్ద ట్రేడర్స్, లైక్ మన దగ్గర ఏస్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, విజయ్ కేడియా, రాధాకృష్ణ దమాని, ఈ సార్ వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆ పర్టిక్యులర్ డే రోజు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసి ఉండొచ్చు. లేకపోతే అందులో ఒక పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ అందులో ట్రేడ్ చేసి ఉండొచ్చు ఆ రోజు. సో ఆ పర్టిక్యులర్ బల్క్ ఆర్ బ్లాక్ డీల్ని మనం తెలుసుకోగలిగితే ఏ స్టాక్లో అయ్యిందో, సో దట్ దీనివల్ల ఆ పర్టిక్యులర్ స్టాక్లో చాలా లిక్విడిటీ అనేది ఫామ్ అవుతుంది. సో మార్కెట్లో చాలా హెవీ ఫ్లక్చువేషన్ అనేది కనిపిస్తుంది ఆ పర్టికులర్ స్టాక్లో. సో ఈ బల్క్ ఆర్ బ్లాక్ డీల్ తోటి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్. అండ్ సెకండ్ థింగ్ అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి క్వార్టర్లీ రిజల్ట్స్. ప్రతి పర్టిక్యులర్ స్టాక్కి లేదా కంపెనీకి క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో క్వార్టర్లీ రిజల్ట్స్ మేబీ ప్రాఫిట్ అవ్వచ్చు, మేబీ లాస్ ఉండొచ్చు. లాస్ట్ క్వార్టర్ టు ఈ క్వార్టర్ మేబీ 2 times 3 times మంచి ప్రాఫిట్ చేసింది అనుకో ఆ కంపెనీ. బట్ తప్పకుండా దాని ఇంపాక్ట్ అనేది స్టాక్ మీద ఉంటుంది. సో స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్ సైడ్. సో లేదు, అదే ప్రీవియస్ క్వార్టర్లో మంచి ప్రాఫిట్ చేసినారు, బట్ ఈ క్వార్టర్లో నెట్ ప్రాఫిట్ అనేది లాస్కి వచ్చేసింది. సో దీనివల్ల మార్కెట్ ఏమవుతుంది, ఆ పర్టికులర్ స్టాక్ అనేది డీప్రిషియేట్ అవుతుంది, స్టాక్ ప్రైస్ తగ్గిపోతుంది. సో ఈ 3 బేసిక్ థింగ్స్ తోటి మనము ఒక స్టాక్ మూవ్మెంట్ని 95% మనము అర్థం చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, నేను అప్పటి నుంచే చెప్తున్నా మీకు, నేను చెప్తున్నా బల్క్ డీల్స్ ఆర్ బ్లాక్ డీల్స్. సో ఈ బల్క్ డీల్స్ ఆర్ బ్లాక్ డీల్స్ని మనం ఎట్లా చూస్ చేసుకోవచ్చు, ఎట్లా చూడాలి మనం? మీరు ఏం లేదు, సింపుల్.
ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి ట్రెండీ లైన్. మీరు నార్మల్గా గూగుల్లో ఓపెన్ చేస్తే మీకు ట్రెండీ లైన్ అని ఇది ఒకటి కనిపిస్తుంది. ట్రెండీ లైన్ మీరు గూగుల్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సూపర్ స్టార్స్ అని ఒక సెక్షన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే నార్మల్గా మీరు ఫస్ట్ ఇందులో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సూపర్ స్టార్స్ అని మీకు ఒక సెక్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ సూపర్ స్టార్ సెక్షన్ని కనుక ఓపెన్ చేస్తే, సూపర్ స్టార్ సెక్షన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ చూడొచ్చు బల్క్ ఆర్ బ్లాక్ డీల్స్ అని చెప్పేసి. బల్క్ బ్లాక్ డీల్స్ అని ఇంకొకటి ఉంటుంది. సో మీరు ఇది ఓపెన్ చేయొచ్చు, ఈ బల్క్ ఆర్ బ్లాక్ డీల్స్. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లాక్ డీల్స్ కనిపిస్తాయి. ఏ పర్టికులర్ స్టాక్లో ఎక్కడ బ్లాక్ డీల్స్ అయింది, ఏ రోజు అయింది. ఇక్కడ చూడండి 1 అక్టోబర్ రోజు గ్రావిటేషన్ రీసెర్చ్ క్యాపిటల్ ఎల్ఎల్పి, ఇది ఒక కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ. ఇక్కడ చూస్తే ఇండియా గ్లైకాల్స్ లిమిటెడ్, ఈ కంపెనీలో ట్రేడ్ చేసినారు. వీళ్ళు పర్చేస్ చేసినారు 1 అక్టోబర్ రోజు. ఇక్కడ 1321.07 అనే ప్రైస్ దగ్గర పర్చేస్ చేసి ఎన్ని షేర్స్ 2 lakh ప్లస్ 2,12,000 షేర్స్, ఆల్మోస్ట్ 2,13,000 షేర్స్ పర్చేస్ చేసినారు. అండ్ 1322 ప్రైస్ దగ్గర వీళ్ళు మళ్ళీ సెల్ చేసేసినారు. మళ్ళీ సేమ్ అది 2,12,093. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ స్టాక్లో లిక్విడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో స్టాక్ మూవ్ అవ్వడం చూసి మన లెక్కనే ఇంకా చాలా మంది ఇందులో ఆ రోజు ట్రేడ్ చేయడానికి వస్తారు. సో ఫస్ట్ థింగ్ ఆ పర్టికులర్ స్టాక్ని ఎట్లా చూస్ చేసుకోవాలి. ఆ స్టాక్ని చూస్ చేసుకున్న తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు. టెక్నికల్ అనాలిసిస్ గురించి నేను మీకు మళ్ళీ చెప్తా. సో ఫస్ట్ థింగ్ స్టాక్ని చూస్ చేసుకోవడం ఎలా అనే దాని మీద మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇండియా గ్లైకాల్స్, జైశ్రీ టీ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇక్కడ చాలా స్టాక్స్ చూడొచ్చు మీరు. కొటారి ప్రోడక్ట్స్ లిమిటెడ్, ఇవన్నీ దగ్గర 1 అక్టోబర్, ఈ డేట్ 1 అక్టోబర్ రోజు ఇవన్నీ ట్రేడ్ అయినాయి అనమాట. సో ఇవన్నీ ఏం చేయాలి, ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకొని ఇందులో ప్రైస్ అట్లీస్ట్ 150 అబవ్ ఉన్న ప్రైస్, యావరేజ్ స్టాక్ ప్రైస్ ఏదైనా సరే 150 అబవ్ ఉన్న స్టాక్ ప్రైస్ని మీరు చూస్ చేసుకొని ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ చేయండి. సో ఇదొక మెయిన్ థింగ్. ఫస్ట్ వచ్చేసి న్యూస్, ఆ తర్వాత బల్క్ ఆర్ బ్లాక్ డీల్స్, ఆ తర్వాత వచ్చేసి రిజల్ట్స్ కోసం మీరు స్క్రీనర్లో లాగిన్ అవ్వచ్చు. స్క్రీనర్లో మీరు లాగిన్ అయిన తర్వాత నార్మల్గా స్క్రీనర్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ అని వస్తాయి. ఇవాళ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఇక్కడ అప్కమింగ్ రిజల్ట్స్ అని చూడొచ్చు. ఈ అప్కమింగ్ రిజల్ట్స్లో మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ కనిపిస్తాయి. మీరు ఇవన్నీ ట్రాక్ చేసుకోవచ్చు ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి కంపెనీ ఏముంది, అవెంటల్ లిమిటెడ్. 5th అక్టోబర్ రోజు ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ అవ్వబోతుంది. సేమ్ అట్లే GTPL హ్యాత్వే లిమిటెడ్ అండ్ ఇండియన్ రెన్యూవబుల్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్, అశోకా మెడ్కాస్ లిమిటెడ్, ఇట్లా టాటా ఎలక్సీ, GM బ్రీవరీస్, ఇట్లా నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. ఇట్లా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్లో మీరు ఈ స్టాక్స్లో అన్నిట్లో ట్రాక్ చేయొచ్చు. టాటా ఎలక్సీ లిమిటెడ్ ఉంది. టాటా ఎలక్సీ ఒక మంచి కంపెనీ. అండ్ టాటా కన్సల్టెన్సీ లిమిటెడ్ కూడా ఉంది. 10th అక్టోబర్ రోజు. సో ఇది కూడా 10th అక్టోబర్ రోజు మీరు చూస్తున్నారు కదా. ఇవన్నీ స్క్రీనర్లో రిలీజ్ అవ్వబోయే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఒక స్టాక్ ప్రైస్ని ఇంపాక్ట్ చేస్తుంది. మేబీ పాజిటివ్ సైడ్ లేదా నెగిటివ్ సైడ్ డిపెండింగ్ అపాన్ ద క్వార్టర్లీ రిజల్ట్స్. ఒకవేళ ఒక కంపెనీ కంటిన్యూస్గా లాస్ మేకింగ్లో ఉంది, జొమాటో ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. కంటిన్యూస్గా లాస్ మేకింగ్లో ఉండే ఆ కంపెనీ, కానీ లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్ మీరు జొమాటోది కనుక చూస్తే 3 times ఎక్కువ ప్రాఫిట్ చేసింది. సో దానివల్ల ఆటోమేటిక్గా ఆ కంపెనీ షేర్ ప్రైస్లో చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చింది, చాలా పైకి మూవ్ అయ్యింది. సో ఇది ఫ్యూ బేసిక్ థింగ్స్. సో న్యూస్ నుంచి మీరు ఒక స్టాక్ని ఎట్లా చూస్ చేసుకోవాలో మనం చూసినాం. బల్క్ అండ్ బ్లాక్ డీల్స్ నుంచి మనం ఒక స్టాక్ని ఎట్లా చూస్ చేసుకోవాలో మనకు అర్థమైపోయింది. అండ్ రిజల్ట్స్ బేస్ మీద ఒక స్టాక్ని ఎట్లా చూస్ చేసుకోవాలో కూడా మనకు అర్థమైపోయింది. ఇవి ఫ్యూ బేసిక్ థింగ్స్. ఆ తర్వాత నెక్స్ట్ మీరు చూస్ చేసుకునే స్టాక్ని టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. జస్ట్ ఆ స్టాక్ని చూస్ చేసుకోవడమే సరిపోదు, టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. ఇది లాస్ట్ టైం జీ ఎంటర్టైన్మెంట్ని నేను ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసిన. సో మీరు ఏ స్టాక్ చూస్ చేసుకున్నా కూడా దాన్ని ఫస్ట్ 4 hour టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకోండి. 4 hour టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ మీరు ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ బయింగ్, ఒక పుల్ బ్యాక్, ఆ తర్వాత మళ్ళీ బయింగ్ కంటిన్యూ అయింది జోన్ బయట.
సో నేను ఈ జోన్ బయట ఇంట్రాడేలో ట్రేడ్ చేసిన ఇక్కడ వరకు టార్గెట్స్ మీకు కనిపిస్తుండొచ్చు. ఇక్కడ నేను ఈ పర్టికులర్ క్యాండిల్ దగ్గర ఎంటర్ చేసిన, ఇక్కడ నేను ఎగ్జిట్ చేసిన. సో ఇక్కడ ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నియర్ ఫ్యూచర్లో మళ్ళీ ఈ జోన్ గిట్ట బ్రేక్ చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ మళ్ళీ ఈ జోన్ని బ్రేక్ చేస్తే నేను మళ్ళీ ట్రేడ్కి ప్లాన్ చేస్తా ఫర్ దిస్ టార్గెట్. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇది ఒక్కటే మేజర్ రెసిస్టెన్స్. ఈ మధ్యలో ఇది ఒక చిన్న రెసిస్టెన్స్, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ మచ్. సో ఫస్ట్ మనం స్టాక్ని చూస్ చేసుకోవాలి. ఆ స్టాక్ని చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక అనాలిసిస్ చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. దాన్ని 4 hour టైం ఫ్రేమ్లో తీసుకొచ్చి స్టాక్ ఎట్లా మూవ్ అవుతుంది, సైడ్ వేస్ కన్సాలిడేట్ అవుతుందా, లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉందా, లేకపోతే డౌన్ ట్రెండ్ నుంచి వెళ్ళి మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్కి షూట్ అవుతుందా, ఎట్లా మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది అని చూసుకొని ఆ పర్టికులర్ టెక్నికల్ అనాలిసిస్ తోటి ఎక్కడ బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఎక్కడ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకొని పెట్టుకొని ఇంట్రాడే సెగ్మెంట్లో మనం ప్లాన్ చేయొచ్చు. ఇంట్రాడే సెగ్మెంట్ చాలా రిస్క్ ఫ్రీ సెగ్మెంట్, మీకు చాలా పీస్ఫుల్గా ట్రేడ్ చేయొచ్చు ఇంట్రాడే సెగ్మెంట్లో. ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. మీకు చాలా రిస్క్ ఫ్రీ ఉంటారు మీరు, చాలా చిన్న స్టాప్ లాస్ ఉంటుంది. మీరు ఏదైతే ఆప్షన్ బయింగ్లో ఆ 1:2, 1:2, 1:3 టార్గెట్స్ కోసం చూస్తున్నారో, ఇక్కడ పర్టికులర్లీ ఈక్విటీ ఇంట్రాడే సెగ్మెంట్లో అట్లీస్ట్ 1:3 టార్గెట్స్ మనం ఈజీగా బుక్ చేయొచ్చు. 1:5 టార్గెట్ని కూడా మనం ఈజీగా బుక్ చేయొచ్చు ఇంట్రాడే ఈక్విటీ సెగ్మెంట్లో. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇంట్రాడే ఈక్విటీ సెగ్మెంట్లో బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది. ఫేక్ బ్రేక్అవుట్స్ కానీ, ఫేక్ బ్రేక్ డౌన్స్ కానీ, ఇట్లాంటి చెత్త కథలు ఏముండదు మన ఇండెక్స్ లెక్క. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ ఫస్ట్ టైం రిజెక్షన్ తీసుకుంది, సేమ్ అదే లెవెల్ ఎగ్జాక్ట్, నాట్ ఈవెన్ ఒక 1 పైసా కూడా పైకి వెళ్ళాలి ఫేక్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి. ఎక్కడైతే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవాలో అదే జోన్ నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వచ్చింది. ఇంత బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది మనకి ఇంట్రాడే ఈక్విటీ సెగ్మెంట్లో. సో దిస్ ఈస్ హౌ విల్ ప్లాన్ అవర్ ట్రేడ్ ఇన్ ఇంట్రాడే ఈక్విటీ సెగ్మెంట్. ఐ హోప్ ప్రతి ఒక్కటి మీకు అర్థమైంది అనుకుంటా. ఈ బేసిస్ మీద మీరు ఒక ఇంపార్టెంట్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ హౌ ఐ ట్రేడ్. నేను కూడా ఇలాగే ట్రేడ్ చేస్తా, స్టాక్స్ని ఇలాగే ట్రేడ్ చేస్తా. ఇంకా ఏమైనా ఫర్దర్ అనాలిసిస్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఎవ్రీడే నేను స్టాక్స్ అనలైజ్ చేసి ఆ స్టాక్స్ని నేను గ్రూప్లో పోస్ట్ చేస్తా, విచ్ యూ కెన్ ట్రేడ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. అండ్ ఒకవేళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఎట్లాగో ఆప్షన్ బయింగ్లో మనకి కాంట్రాక్ట్ సైజ్ పెంచేసినారు. మీరు నార్మల్గా ఏదైతే 5,000కి ఒక లాట్ కొంటున్నానో, ఇప్పుడు సేమ్ అదే లాట్ మీరు 15,000 to 20,000, అట్లీస్ట్ 10,000 to 15,000 ఇవ్వాల్సి వస్తుంది ఫర్ సేమ్ లాట్. నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll meet you again in the next video.